Siddharth Garu and the team of 3BHK. అందరికీ వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. లో ఒక టేబుల్ ఫుల్ ఆఫ్ ఇంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఓవర్వెల్మింగ్ గా నర్వస్ గా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. రోజు సెట్ లో ఎలా ఉండేది అర్థమైందా నీకు? ఇదే మెయిన్ ఫీలింగ్. ఫుల్ కాన్ఫిడెన్స్ సెట్ కి వచ్చేవాడిని. ఫస్ట్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. నేను వచ్చి ఒక శరత్ సార్ తో పోటీ పడాలంటే టక్కన్ మ్యామ్ వస్తారు. తర్వాత వీళ్ళిద్దరు పవర్ హౌసెస్. నేను 1 minute నేను వస్తానని చెప్పి పరిగెత్తడమే. సేమ్ మీరు అందరూ ఒకరినొకరు చూసి అలాగే ఫీల్ అయ్యారు. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి లెట్స్ ట్రై సమ్ యూనిక్ తెలుగు ఫుడ్స్. మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి సార్. ఫుడ్స్ ఒకరాదు. మంచి ఫ్రూట్స్ తినాలంటే సో చైత్ర బెంగళూరు నుంచి వచ్చారు. అవును. మీతా ఊటీ నుంచి వచ్చారు. దేవాని మ్యామ్ మా గుండెల్లో ఉంటారు. కరెక్ట్. శరత్ సార్ పిలవకుండా వచ్చారు. కన్నప్ప నుంచి వచ్చారు. కన్నప్ప నుంచి వేరే క్రాస్ ప్రమోషన్ నుంచి వచ్చారు. బట్ ఇది వాసుదేవన్, శాంతి, ఆర్తి, ఐశ్వర్య, ప్రభు. ఇది మా ఫ్యామిలీ. ఓ సార్ కెన్ యూ టెల్ us ఇవేంటో? ఇదేంటి సార్? ఉలవచారు ఇడ్లీ. దట్ ఈస్ ఇదేంటి మూన్ వాకర్ దోశ? నేను చెప్తా చూడండి. దట్ ఈస్ ఉలవచార్ ఇడ్లీ సార్. ఉలవచారు ఇడ్లీ తెలుసు. దిస్ ఈస్ తట్టే ఇడ్లీ సార్. దిస్ ఈస్ ముల్బగల్ దోశ సార్. ముల్బగల్ దోశ. ముల్బగల్ దోశ దట్ ఈస్. Mulbagal dosa. Yes. This is masala dosa. No, but it's got a in Mulbagal side and it's almost like that appam. That is actually appam. that is appam. That's it. Spoon and ఇవ్వండి. And పూర్ణ వచ్చింది. Yes. పూర్ణ This is rose mescam. milk. This is badam milk. Noozi Veedu curd rice with mangoes. Seasonal. వాట్ ఇస్ విజయవాడ పక్కన సార్, ఆంధ్ర. ఇది ఘీ కూడా స్మెల్ సో గుడ్. I would like to start with ఇనాగ్రేషన్ పనుల చేయాలి. ఇలా లాంగ్వేజ్ మిక్స్ అవుతుంది. ఇనాగ్రేషన్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. I think we're good. Table is full. చేద్దాం. చెప్పండి, ఫ్యామిలీ ఆఫ్ 3BHK ఇంట్రెస్టింగ్ ఉన్నాయి డిష్లు ఈరోజు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను సింపుల్ గా రోజ్ మిల్క్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సార్ నేను ఏమున్నా కూడా స్టార్ట్ చేద్దాం. అయితే సార్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ విత్ ఉలవచార్ ఇడ్లీతో స్టార్ట్ చేయాలి సార్. ఉలవచార్ ఇడ్లీ. ఉలవచార్ తెలుసు కదా మీ అందరికి. ఉలవచార్ అంటే ఏంటో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. వచ్చే దారిలో చెప్తున్నా. ఉలవచార్ అంటే హార్స్ గ్రామ్. ఇప్పుడు ఒక 10 hours చేసి ఏం చెప్పదు పబ్లిక్. నాన్న ప్లీజ్ నాన్న, ఉలవచార్ అంటే ఏం తెలుసు బాబు? మొత్తం మీరే చేశారు. నేను కాంప్లికేట్ ఇలాంటి మాట చెప్పొద్దు. బ్యాండర్ గా ఉంది కదా. ఈ వయసు ఓకే సార్, మాట చెప్పకూడదు. వాసుదేవన్ గారు మీరు చెప్పినట్టే మీ ఇష్టం. నాన్న చాలా గరంగా ఉన్నారు. నాన్న చాలా గరంగా ఉన్నారు. దట్ మీన్స్ ఇంగ్లీష్ లో డాడ్ ఇస్ వెరీ హాట్. అది కూడా కరెక్ట్. ఇది వేరే మీనింగ్. మనది అలాంటి స్టోరీ కాదు. మీరు స్టార్ట్ చేస్తారు. We can start, is it? Oh, this is so looks only so yum. What will I start with? I'll start with ముల్బగల్ దోశ. I am starting with this. ముల్బగల్ దోశ. సూపర్. దిస్ ఇస్ తట్టే ఇడ్లీ. తట్టే ఇడ్లీ విత్ పొడి. ఇవన్ చట్నీస్ ఇక్కడ ఉన్నాయి. తట్టె ఇడ్లీ మీన్స్ తట్టె ఇక్కడ ఉంది. తట్టెది తట్టె మీద ఇడ్లీ She knows what పెట్టారు. తట్టే ఇడ్లీ is. Yes, తట్టే ఇడ్లీ from That idli is from our uru. yes. ఇది చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఎలా మీ పిక్చర్ డిఫరెంట్ గా ఉందో అదే అలాంటి ఇడ్లీ. మా అమ్మ అయితే దోశను చూసి ఫస్ట్ ఎక్సైట్ అయ్యారు. తర్వాత వేలు పెట్టగానే అగ్గి అలా బయటకు వచ్చింది. ఆయన పీస్ సైజు అటు అలా వెరీ నైస్. ఏం చెప్తారో చాలా రివ్యూ కూడా ప్రమాదంగా ఇస్తారు. ఉంది. చెప్తారా? అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది. అదిరిపోయింది. అదిరిపోయింది. అద్భుతంగా అద్భుతంగా. ఇంకా మేము తెలుగులో ఎక్స్ట్రాడినరీ అనే పదం ఎంత వాడతా ఉంటే అది తెలుగు పదం అయిపోయింది. ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్స్ట్రాడినరీ తెలుగు. ఎక్స్ట్రాడినరీ తెలుగు. ఎక్స్ట్రాడినరీ అండి. ఫుడ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడితే అది ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. పూండు చట్నీ What is that? Sambar. ముల్బాగల్ దోశ. మీరేం తినట్లేదు. ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఈటింగ్. something. మీరెందుకు? సిద్ధార్థ్ గారు ఆస్క్ సంథింగ్ అంటున్నారు. ఈవిడ మిమ్మల్ని నేను చిత్తాప్పుడు కలిసానండి, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను. బాయ్స్ సినిమా నుంచి చూస్తున్నాము. యు ఆర్ నాట్ ఏజింగ్ 1 day. వాట్ ఈస్ ది సీక్రెట్? సార్ మార్కండేయుడు అనే ఒక లెజెండ్ సార్. ఆ మార్కండేయుడు ఓజీ ఆయన. కరెక్ట్. ఆయన్ని చూసి అలా దూరం నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము ఏదో చేస్తున్నాం.
కానీ ఇంకా ఆయనతో క్యాచప్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఇక్కడ మాత్రం కొంచెం ఆహా అని చెప్పి ఏదో చేస్తుంటాను, ఆయన ఇంకా ఆ ఫిజికాలిటీ, ఆ మ్యాచో, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ స్టైల్ అండ్ యూత్ కొంచెం కూడా తగ్గలేదు సరే. ఏ టేక్అవుట్, ఓ మై టెక్నాలజీయా టెక్నాలజీయా చూసారా, ఈయనతో కంపేర్ చేయటం ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్. అది ఇదేంటి ఇవాళ స్టాఫ్ లంచ్ మొత్తం ఇదే. సిజిలింగ్ ఇడ్లీ. ఇవాళ సిజిలింగ్ విత్ వాట్ అండి? సిజిలింగ్ ఆల్సో విత్ ఉలవచారు. అదేనా? అదేంటి? అది ఇడ్లీ ఉలవచారు. ఓ ఓ ఓ, ఇది నాకు అర్థం కావడం లేదు. వన్ సన్ వన్ డాటర్. చార్ అంటే చారు, ఉలవ చారు. డాటర్ లో ఉన్నారు, మరి ఉలవచారు ఎందుకు నాకు తెలియదు. సార్ అంటే సార్, ఉలవ సార్ సార్. ఉలవచారు. ఉలవ చార్ ఇస్ దట్ హార్స్ గ్రామ్ కుక్ డౌన్ లైక్ దీంతో మీరు స్టార్ట్ చేయాలి. బెస్ట్ ఫర్ యువర్ హెల్త్, వెరీ వెరీ గుడ్. I've never tasted You it. should go for మ్యామ్ it. యూ షుడ్ ట్రై విత్ It's దిస్ too good. ఫస్ట్. Yeah, it takes long time to cook. It's very very high in protein, very good for the stomach, but very very good for health. మ్యామ్ కి కూడా ఇవ్వండి ఉలవచారు ఇడ్లీ. No, I want the you want the sizzling or non sizzling or sada sizzling, ma'am? Anything. What is that? Sizzling, non sizzling, sizzling. అయితే సిజిలింగ్ ఇవ్వండి. Sizzling, 1 spoon possibly. Never tried. రోస్ మిల్క్ చాలా బాగుంది. సో ఎనీవే ద సీక్రెట్ ఆఫ్ అదేనిది, ఈ సినిమా 3BHKలో ఈ టేబుల్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఫేజెస్ ఆఫ్ లైఫ్ని అలా దాటి వెళ్ళే ఒక స్క్రీన్ ప్లే ఇది. సో మీరు ట్రైలర్ చూస్తుంటారు, ట్రైలర్లో నేను మళ్ళీ స్కూల్కి వెళ్తున్నా. ఎస్. సో స్కూల్ నుంచి మొదలుపెట్టి లైఫ్లో ఒక చాలా కాలం ఒక ఫ్యామిలీ కలిసి ఒక ఇల్లు, మన కోసం ఒక ఇల్లు, ఒక బొమ్మరిల్ని కూడా మీరు చెప్పొచ్చు. కరెక్ట్. అందరికి ఒక ఇల్లు, నీకు ఒక రూమ్, నాకు ఒక రూమ్, నీకు నీ స్పేస్, నాకు నా స్పేస్ అన్నట్టు అందరూ వాళ్ళ డ్రీమ్ హౌస్ గురించి ఒక జర్నీ మొదలెడతారు. సో శరత్ సార్, దేవ్యాని మ్యామ్, మీతా, చైత్ర అందరూ ఈ మెనీ స్టేజెస్ ఆఫ్ లైఫ్. సో ఒక 20 years పైన ట్రావెల్ ఉంది ఈ సినిమాలో. సో మీరు అడిగే ప్రశ్నానికి నేను ఇంకా ఎలా చూడడానికి ఎలా ఉన్నానంటే, అది నా వర్క్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్పెసిఫిక్గా ఈ సినిమాకి శరత్ సార్కి, దేవ్యాని మ్యామ్కి, నాకు, మేమందరూ ఇంకా కొంచెం వెరీ యంగ్ బ్లడ్స్గా ఉన్నాం కాబట్టి ఇట్ హెల్ప్స్ అస్ టు డూ దోస్ మల్టిపుల్ లుక్స్. సిద్ధార్థ్ చెప్పేలాగా ఈయన లుక్ అలా గురించి చెప్తారండి, లేదు. ఎస్ ఆల్సో ఈ పిక్చర్ కోసం ఆ వయసులో ఎలా ఉన్నారు, The body language బాడీ same. లాంగ్వేజ్ అన్నీ మారినాయి. అదే ఎక్స్ట్రాడినరీ. బికాజ్ యూ మై లుక్ ది సేమ్ బట్ చేంజ్ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 1 or 2 days తర్వాత సెట్లోకి వెళ్ళి నాకు శరత్ సార్, దేవ్యాని మ్యామ్ కనిపించలే, నాకు అమ్మ నాన్న కనిపిస్తున్నారు. అది దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు గ్రేట్ యాక్టర్స్, సో వాళ్ళు స్క్రిప్ట్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్లా మారిపోయారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఈ ముగ్గురిని చూసుకున్న విధానం. సో మా సెట్లో మాకు అమ్మ అంటే దేవ్యాని మ్యామే. ఎవరేం చేస్తున్నారు, ఎవరికి ఏం కావాలి, అంతా ఓకేనా, ఇస్ ఎవ్రీబడి కంఫర్టబుల్. అట్లాగే శరత్ సార్ విల్ మేక్ షూర్ దట్ సెట్లో ఎవరు సీనియర్ జూనియర్ ఏది కాదు, అందరూ ఓకే, అందరు ఎప్పుడు కలిసి కూర్చుంటాం, అందరు కలిసి అలా కబుర్లు చెప్తూ జోకులు వేస్తూ. ఇట్ వాజ్ అ రియలీ ఒక ఫ్యామిలీతో సినిమా షూట్ చేసినట్టు ఉంది. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై పేరెంట్స్. అలాగే చాలామంది ఉంటారు, మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. సో అది నేను ఈ సెట్లో చాలా కనెక్ట్ అయ్యాను, బికాస్ దే టుక్ కేర్ ఆఫ్ అస్ అండ్ దే వర్ సో లవింగ్. This film has got so much of, it's made in such a way that everybody can watch. బ్యూటిఫుల్ And it should reach to the audience. ఒకే టీవీలో అందరూ కలిసి చూడడానికి ఒక పిక్చర్ రావాలంటే, కరెక్ట్. ఒకటి ఇల్లు కొనడం, ఇల్లు కట్టాలి అని ఒక అంబిషన్ ఉంది, అది ఒక సైడ్. బట్ ఈ ప్రాసెస్లో మనందరూ ఎలాగ ఉన్నాం, వీ నెవర్ బ్రోక్ ఎనీవేర్. ఇష్యూస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బట్ వీ స్టూడ్ యాస్ అ ఫ్యామిలీ. ఒకసారి హౌస్, ఒకటి హోమ్, రెండు చాలా వ్యత్యాసం ఉంది. హౌస్ అంటే ఇట్స్ కాంక్రీట్ అండ్ హోమ్ ఇస్ ఎవ్రీబడి టుగెదర్. సో వీ హావ్ క్రియేటెడ్ అ హోమ్
having an ambition to build a house. Correct. And this film is just not about only a house. Yeah. It is about every individual who has a dream, who wants to do something in life. And there are two questions kada. One is ఒక సొంత ఇల్లు ఉండటం అంత ఇంపార్టెంటా అని ఒకవైపు ప్రశ్న అడగొచ్చు. ఇంకోటి మన లైఫ్లో సొంత ఇల్లు వచ్చేస్తే దాని తర్వాత అంత హ్యాపీనా? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం మనం వెతకాలి. బికాస్ చాలా మంది పెద్ద ప్యాలెస్ లాంటి కట్టించిన తర్వాత ఆ ప్యాలెస్ లో ఒక్క రోజు కూడా సంతోషంగా ఉండలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో ఉంటే బాగుంటది, who will be happy with his family. If they don't have that, you can build a palace but you won't be happy. So when the family is together and you want 4 walls, okay, roof meeda vitala meeda, then you have a family. What I also believe that, like all of a sudden, Siddharth sir, like how he'll react to sister, our kotur, like he what do you say kotte in Telugu? Motikai. Okay, yeah, he gives you motikai, okay? And I don't react to Siddharth sir, I react to how Prabhu is, and that is the space that they give for us to perform. So in general ga family lo status quo undadu kada. అవును ఉండదు. ఓకే నాన్న పెద్ద అయినా ఆయన చూసి భయపడాలి, అదంతా రూల్స్ ఉంటాయి. బట్ రియల్ లైఫ్ లో ఇప్పుడు శరత్ సార్ సన్ డజంట్ ఫియర్ హిమ్ కదా, హీ వాంట్స్ హిమ్ టు ఫియర్ హిమ్. ఆయన డ్రీమ్ ఏంటంటే ఒక రోజు నా కొడుకు నన్ను చూసి భయపడతాడని. అతను భయపెట్టేసే బ్యాచ్, భయపడే బ్యాచ్ కాదు. మీరు అడగాలి, మనమే అడిగి మనమే ఆన్సర్ చెప్తున్నాం, మీరు అడగండి. జస్ట్ వింటున్నా. అతను మైండ్ లో ఆలోచన 3 BHK అంటే 3 బ్యూటిఫుల్ హస్బెండ్ అండ్ కిడ్స్. నాకు ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీ ఇంటికి నేను లంచ్ చేస్తుంటే ఫ్యామిలీ అంతా నాకు మీ స్టోరీ చెప్తున్నట్టు ఉంది. మీరు మా ఇంటికి వచ్చి తింటున్నట్టు అలాగే ఉంది నాకు. మీరు కాసేపు తినండి, మీరు ఏం తినట్లే, మీరు తింటాం మాట్లాడుతుంటాం. చాలా బాగుంది. Jaggery and jaggery coconut. ఏ డిష్ లో మ్యాంగో ఉంటే అది నేను ఇట్స్ టూ గుడ్. దట్ మ్యాంగో అండ్ పెరుగు ఇస్ టూ గుడ్. బెస్ట్ This కాంబినేషన్. only the rice. What rice? చిట్టి ముత్యాలు. Chitti mutyal. I was explaining చిట్టి ముత్యాల రైస్. మ్యాంగో అండ్ కర్డ్ రైస్ ఆప్షన్ ఇస్ మలయాళీ ఆప్షన్. మీ 2 ఫిల్మ్స్ ముదల్ని ముడివమ్ని గుడ్ నైట్ 2 ఫిల్మ్స్ తెలుగు వాళ్ళు చూసాము. బట్ దిస్ విల్ బి యువర్ ప్రాపర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కదా. మంచి తెలుగులో షూట్ రిలీజ్ అవుతుంది. సో మీ ఆల్రెడీ ఫస్ట్ ఫిల్మ్స్ కి తెలుగు వాళ్ళందరూ మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయాము. కానీ మీరు ఫ్యాన్స్ అందరూ నన్ను అడగమంది ఏంటంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసి మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తెలుగు ఫ్యాన్స్ కి? First of all, I need to say thank you so much because the love I get from Telugu people, and it's mind blowing actually, because from my first film Mudalni Mudivni and Good Night, I still every day I get either DMs or comments or everything. Mostly there are people who are from the Telugu audience, and so for that I'm very చాలా ధన్యవాదాలు. Yeah, the love, yeah. So చాలా ధన్యవాదాలు. What? No, for the love you give me. మీరు నాకు ఇచ్చిన ప్రేమకి. ఓకే, మీరు నాకు ఇచ్చిన ప్రేమ కోసం చాలా ధన్యవాదాలు. Yeah, but I got married because I fell in love with him. So, but I still believe that. But your heart break చేయడం కోసం కాదు, మీ హార్ట్ ని సాటిస్ఫై చేయడానికి పెళ్లి చేసుకున్నావు. But hopefully, if I do good work, I'm sure you'll still keep showing me the love that you show me. Of course. So. చైత్ర గారు, మనం సప్తసాగరాలు అప్పుడు కలిసాము. మీరు అప్పుడు పాడిన పాట నాకు ఇంకా గుర్తుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక టేబుల్ మీద కూర్చున్నప్పుడు మీకంటే పెద్ద సింగర్ ఉన్నారు. సో యూ వోంట్ బి ఆస్క్డ్ టు సింగ్. హలో, షీస్ అ వెరీ గుడ్ సింగర్. He is Sir, she's a proper classical singer. He is also learned. Actually, the truth is, all 4 of them sing very well. Yeah, actually. Yes, but you sing well. But Yes, but no, but even ma'am sings very well. All 4 of them sing very well. నా తెలుగు పాట నో, తనైతే నిజంగా చెప్తున్నా ఎక్స్ట్రాడినరీ వాయిస్. ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంటది కదా. అవును. చైత్ర ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయితే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి పాట పాడుతుంటది, లేకపోతే ఎవరైనా ఫోటో తీసి ఆ ఫోటోలో పెడుతుంటది. When Chaitra sings, when Chaitra clicks. ఏ సాంగ్ కావాలి మీకు? కన్నడ సాంగ్ ఏమో. We are Indians. Not one song is coming. You want to eat something? Okay, just 2 lines of something. Okay. Krishna ni begane balo
Krishna ni begane baro begane baro mogavanne toro begane baro mogavanne toro udupiya Shri Krishna Vithalane baro udupiya Shri Krishna Vithalane baro Krishna ni begane baro. So beautiful. Thank you. ఇలాగ పాడితే కృష్ణుడు వచ్చేస్తాడు. సార్ మీరందరూ హైదరాబాద్కి వచ్చారు కాబట్టి ఇన్ జనరల్ వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ తెలుగు ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? నాకు చాకీలు ಎಲ್ಲ ಇತ್ತು ಆ గుంటూరు కారం ಎಲ್ಲ చాలా ఇష్టం. గుంటూరు ఇడ్లీ తిని హ్యాపీ అయిపోయింది. దిస్ యువర్ ఫస్ట్ టైం హైదరాబాద్కి. మీకేం నచ్చాయి ఫుడ్స్ ఈరోజు? ఇది దిస్ మ్యాంగో Yeah, and what is the rice? చిట్టి ముత్యాలు. ఫస్ట్ టైం తింటున్నా, నా బాగుంది, చాలా బాగుంది. మీరు యూజువల్లీ పెరుగుతో మ్యాంగో తినరా? కర్డ్ విత్ మ్యాంగో. Curd with mango is usually very Kerala. They eat lots in Andhra also. Yes. ఫస్ట్ టైం ట్రై పண்றேன். సార్ మీరు? నేను ఏ ఫుడ్ నా ముందు పెడితే Sharath sir is a foodie, and ఈ సిటీలో మేమిద్దరు ఐ థింక్ వీ హావ్ ఈటన్ ద మోస్ట్ ఇన్ దిస్ గ్రూప్. సో మాకు ఫేవరెట్ ఫుడ్స్ అనేది కాదు, ఎక్కడ ఏం ఇచ్చినా మేము కరెక్ట్ ఆర్డర్ చేసి కరెక్ట్ తినేస్తాం. మ్యామ్ కేమ్ అండ్ ఫస్ట్ ఆర్డర్ కర్డ్ రైస్ ఓన్లీ. ఓకే. నేను ఫోర్స్ చేసి బానికా మీఠా కుబానికా మీఠా తినండి, నేను షీ వాస్ నాట్ హ్యావింగ్. సో నేను First time I had ఆ జాగరీ కోకోనట్ నచ్చింది, కుబానికా మీఠా ఫస్ట్ టైం అందరు ఫస్ట్ టైం ట్రై చేస్తాను. జాగరీ జిలేబీ yeah, it's first time. But he's a pro here. He knew every day. సో వెన్ ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 7-8 years, ఇక్కడ ఉన్న తల్లు బండిలు ఉంటాయి కదా, అన్ని బండిలు, దోశ బండి, ఇడ్లీ బండిలు అన్ని నైట్ 3 o'clock 4 o'clock వరకు ఉంటాయి. ఆ అన్ని బండిలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎన్నింటికి ఏం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే ఏది, అన్ని నా దగ్గర లిస్ట్ ఉండే. సో ఐ యూస్ టు గో అవుట్ అండ్ ఇన్ ఎస్పెషలీ తెలుగు ఫ్యాన్స్, ఐ టోల్డ్ యూ కదా, దే వెరీ లవింగ్, దే ఇమీడియట్లీ వెరీ రెస్పెక్ట్ఫుల్. సార్ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాలంటే మీ స్టార్టింగ్ సినిమా బాయ్స్ నుంచి మొన్న వచ్చిన చిత్తా వరకు తెలుగు ఆడియన్స్ జస్ట్ లవ్ ఫిలిమ్స్. జస్ట్ గివ్ us గుడ్ ఫిలిమ్స్. మంచి సినిమా ఇస్తే ఎనీ మూవీ దే వాచ్. And they like going to the theater. Yeah, they like. As a family, as a group, a theater watching experience. Every state, even Tamil Nadu, Karnataka, everywhere people like films. But the way consuming pattern okati untundi kada, the way we go. So I remember my biggest hits here. Okay, family, every Saturday evening, same theater, same show for 6 months. Wow. So gudiki veltunnattu they used to do it as a habit. And you alanti cinemalu padali, that's a different also, but when it happens they will lift it up. ఇక్కడ తెలుగు మూవీస్ ని దే డోంట్ జస్ట్ వాచ్, మేము సెలబ్రేట్ చేసుకుంటాం థియేటర్స్ లో. రీ రిలీజ్ అవుతున్నాయి పాత మూవీస్. మీరేం విన్నారు తెలుగు ఆడియన్స్ గురించి? How she said the Good Night film released long back, but now she's get Andamadri 2 years. Now it's 2 years since Sapta released. Yes. Even today, I get so many reels of the characters, our film cut into, and then telling game chesa the pilla Andamadri ella they I think they're just mad about films, and I love that about them. They they watch it with religiously. That's the right word. They watch films. ఇప్పుడు ఇక్కడ కాఫీ, నైట్ డిన్నర్ అన్ని ఇక్కడే మనం. అయిపోయింది సార్. ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఒకటి. సార్ అన్ని పాన్ ఇండియన్ ఫిల్మ్స్, హై యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఈ టైమ్స్లో. ఆడియన్స్ ఆర్ క్రేవింగ్ జెన్యున్ ఫిల్మ్స్ లైక్ టూరిస్ట్ ఫ్యామిలీ అవ్వచ్చు, మొన్న వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇప్పుడు 3 BHK అవ్వచ్చు. ఆడియన్స్ ఏమో ఇవి క్రేవ్ చేస్తున్నారు, కానీ ఇలాంటివి చాలా తక్కువ వస్తున్నాయి. మీ ఎఫర్ట్ ఎంత ఉంది సార్ టు బ్రింగ్ ఫిల్మ్స్ లైక్ దీస్ టు ఆడియన్స్? So 3 BHK is a very sweet family film. వాసుదేవన్, శాంతి గారు అండ్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ గురించి ఒక కథ. వీళ్ళ సొంత ఇల్లు కావాలని ఒక డ్రీమ్. వాళ్ళ డ్రీమ్ నిజం అవుతుందా అని థియేటర్లో మీరు చూడొచ్చు. ట్రైలర్ ప్లీజ్ చూడండి, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. అండ్ ప్లీజ్ షో ద ఫిల్మ్ అండ్ ద ట్రైలర్ టు యువర్ ఫ్యామిలీ. ఆస్క్ దెమ్ ఫర్ ద రియాక్షన్స్. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ, Ajaz. Thank you. Thank you so much, man. Thank you, Chaitra. Thank you so much. Next